హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్‌గా థియేటర్‌లోకి రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. లైక్ 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ఓటీటీ రిలీజ్డ్, 'కాంతా' మూవీ ఓటీటీ రిలీజ్డ్ అండ్ 'మాస్ జాతర' మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో ఈ 3 మూవీస్‌తో పాటుగా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియోకి కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 'ది బెంగాల్ ఫైల్స్' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే జీ5 వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే, సో ఈ మూవీ వచ్చి నవంబర్ 21 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 'జండి ఇష్క్' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళే మనకి ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే నవంబర్ 21 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'జండి ఇష్క్' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో సీజన్ 3 కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో సీజన్ 3 ఓటీటీ రైట్స్‌ని కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో ఈ నవంబర్ 21 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వెబ్ సిరీస్ నుంచి సీజన్ 3 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 ధ్రువ్ విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'బైసన్' మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్‌గా వచ్చేసి మనకు అనుపమ పరమేశ్వరన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ 'బైసన్' మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి నవంబర్ 21 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'బైసన్' మూవీని అయితే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో 'బైసన్' మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళుంటే మనకైతే కన్ఫర్మ్‌గా అయితే నవంబర్ 21 నుంచి అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ నెట్‌ఫ్లిక్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 5 'మర్వ్' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచో ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు డిసెంబర్ 10వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'మర్వ్' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 6 ట్రోల్ 2 మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా మనకైతే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడైతే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 1 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 రష్మిక మందన గారు హీరోయిన్‌గా యాక్ట్ చేసిన 'థామా' మూవీ. సో ఈ మూవీ ఒక బాలీవుడ్ మూవీ. సో ఈ మూవీ కొంచెం లేట్‌గా రిలీజ్ అవుతుందండి. మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ఎప్పటినుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీ వచ్చేసి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ 'థామా' మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ నవంబర్ 21 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'థామా' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో డిసెంబర్ 2 అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ కొంచెం ముందుకైతే పోస్ట్‌పోన్ అయితే చేయడమే జరిగింది 'థామా' మూవీని. సో ఈ మూవీ వచ్చేసి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. నవంబర్ 21 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'థామా' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 మాస్ మహారాజా రవితేజ అన్న గారు హీరోగా యాక్ట్ చేసిన 'మాస్ జాతర' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి ఎంత తొందరగా అయితే వస్తుందంటే మనకు ఈ నవంబర్ 21 నుంచెల్లయితే మనకి మూవీ రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఏ మూవీ కూడా ఎంత తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. కానీ ఈ రవితేజ గారి మనకు 'మాస్ మహారాజా రవితేజ' గారి అన్నది మనకు 'మాస్ జాతర' మూవీ అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళే మనకు రీసెంట్‌గానే మనకు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి నవంబర్ 29 నుంచి రిలీజ్ అయితే కావాల్సింది గానీ కొంచెం ముందుకైతే పోస్ట్‌పోన్ చేస్తూ మనకైతే నవంబర్ 21 నుంచెల్లే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ రిలీజ్ అయ్యి 1 మంత్ కూడా కాలేదు. ఇంత తొందరగానే మనకి ఈ మూవీ అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ వచ్చేసి నవంబర్ 21 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో ఈ మూవీ వచ్చి మనకి డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే హాల్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 10 సుధీర్ బాబు గారు హీరోగా యాక్ట్ చేసిన 'జటాధర' మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగులో అండ్ హిందీలో 2 లాంగ్వేజ్‌లో అయితే మనకి థియేటర్ రిలీజ్ మంచి హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'జటాధర' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ 'జటాధర' మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళుంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళుంటే మనకైతే
కన్ఫర్మ్‌గా అయితే 'జటాధార' మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 5వ తారీఖు నుంచెల్లయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వెబ్ సీరీస్. సో, వెబ్ సీరీస్ నుంచెల్లి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళుంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, వెబ్ సీరీస్‌కైతే హ్యూజ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో, చాలామంది అయితే ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు సీజన్ 5 కోసం. సో, సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే నవంబర్ 26 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వెబ్ సీరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 'వేకప్ డెడ్ మ్యాన్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకైతే 2 మంత్స్ బ్యాకే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి డిసెంబర్ 12 నుంచెల్లయితే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చి మల్టిపుల్ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయితే అవుతుంది. తెలుగు, హిందీ, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్‌లో అయితే మనకు 'ది వేకప్ డెడ్ మ్యాన్' మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 12 నుంచెల్లయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 'బ్యూటీ' మూవీ. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్ దాదాపుగా అయితే 2 మంత్స్ అయితే అవ్వడానికైతే వస్తుంది. ఇంకా ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయట్లేదు. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని వచ్చి మనకైతే జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళే మనకి ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి మనకైతే వాళ్ళు థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే చేశారు గానీ, ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. ఈ నవంబర్ 21 నుంచెల్లయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, ఈసారి పక్కాగా అయితే మనకి 'బ్యూటీ' మూవీ అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకైతే కన్ఫర్మ్‌గా అయితే 'బ్యూటీ' మూవీ వచ్చేసి నవంబర్ 21 నుంచెల్లయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 రష్మిక మందన గారు హీరోయిన్‌గా యాక్ట్ చేసిన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్‌గానే థియేటర్స్ ఏకంగా 20 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకు ఈ మూవీస్ రీసెంట్‌గానే మనకు సక్సెస్‌ఫుల్‌గా అయితే థియేట్రికల్‌లోనే అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికైతే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకైతే డిసెంబర్ 12 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో, 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళుంటే మనకైతే కన్ఫర్మ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే డిసెంబర్ 12 నుంచెల్లయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 'కాంతా' మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి 'దుల్కర్ సల్మాన్' గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ తెలుగు నుంచెల్లయితే మన విలన్‌గా వచ్చేసి 'రానా' గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్‌గా థియేటర్ రిలీజ్ యావరేజ్ టాక్‌తో థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, మీలో ఎవరైనా మనకి ఈ మూవీని థియేటర్‌కెళ్ళి చూసారంటే తప్పకుండా అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. రేపైతే నేనైతే ఈ మూవీని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాను. సో, మీ కామెంట్ ఆధారంగా చూడాలా లేదా అని డిసైడ్ అయితే చేసుకుంటాను. సో, తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికొస్తే మనకు ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళైతే ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, సో, ఇలా ఏ మూవీ రిలీజ్ అయినా వాళ్ళు ఆ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రీమెంట్ రాసుకుంటారు. సో, ఈ 'కాంతా' మూవీ కూడా 1 మంత్ అనేది అగ్రీమెంట్ రాసుకుంటారు. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందండి మనకు ఈ డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ 15 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. అండ్ మీకు 'ఐలాండ్' మూవీ ఓటీటీలోకి రిలీజ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటే సో, నా ఛానెల్‌లో అయితే వీడియో అయితే ఉంటుంది. నిన్నైతే వీడియో అయితే పోస్ట్ అయితే చేశాను. సో, మీకు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇలాంటి మూవీ సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.